జనాభా లెక్కలు అంటే గతంలో ఎన్యూమిరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలను సేకరించేవారు. కానీ ఇప్పుడు ఆ శ్రమే లేదు. డిజిటల్ విప్లవం ప్రభావంతో కేవలం మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా మీరే స్వయంగా మీ వ్యక్తిగత వివరాలన్నిటినీ నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమిరేషన్ విధానం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. తొలిసారి డిజిటల్ విధానంలో జనగణన చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రజలే స్వయంగా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వీలు కల్పిస్తూ సెన్సస్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఏ విధంగా పనిచేస్తుందో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి జనాభా గణన లేదా ఇతర రకాలైన సర్వేల్లో ప్రజలు ఎన్యూమరేట్ల సాయం లేకుండా అధికారిక పోర్టల్ ద్వారానే తమ కుటుంబ వివరాలను నమోదు చేయడాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. ఇది గోప్యతను కాపాడటమే కాకుండా సమయాన్ని సైతం ఆదా చేసేందుకు ఎంతగానో దోహద పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వీయ గణన అంటే మనమే వివరాలు నమోదు చేసుకోవాలంటే ముందుగా https://se.cnsus.gov.in అని అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేసి సందర్శించాలి. ఇక్కడ ఉన్న లాగిన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రం క్యాప్చాను నమోదు చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత యజమాని పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి నమోదు చేస్తే ఫోన్కు 6 అంకెల సందేశం వస్తుంది. వీటిని నమోదు చేసిన అనంతరం ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. శాటిలైట్ మ్యాప్ కనిపిస్తూనే మీ చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయమని అడుగుతుంది. మీరిచ్చే సమాచారం ఆధారంగా అక్షాంశాలు, రేఖాంశాల వివరాలను తీసుకుని ఆపై మీ ఇంటిని మ్యాప్లో నమోదు చేస్తుంది. అనంతరం ప్రశ్నావళి అనేది మొదలవుతుంది. మీ ఇల్లు మట్టితో నిర్మించారా లేక సిమెంట్తో నిర్మితమైందా? వీటి గోడల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విధంగా మీ ఇల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది, ఇలా దాదాపు 30 ప్రశ్నల వరకు సమాధానాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య, అలా అన్ని నమోదు చేసుకుని సేవ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే చివరకు ప్రివ్యూ చూసుకుని సబ్మిట్ చేయమని అడుగుతోంది. ఆపై సబ్మిట్ చేయగానే ఓ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దానిని ఆ తర్వాత క్రమంలో ఎన్యూమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ నెంబర్ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ మన వివరాలను వారికి చెప్పాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఈ నెల ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించగా, పోర్టల్లో తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల వివరాలను నింపేటటువంటి సౌకర్యాలను కల్పించడం విశేషం. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలన్నీ నమోదు చేసుకునే అవకాశం ఉండటం గమనార్హం. ఏపీలో స్వీయ జనగణనకు ఏప్రిల్ 16వ తేదీ గురువారం నుంచి మొదలై ఈ నెల 30వ తేదీ వరకు ఉండనుందని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా మొదటిసారి డిజిటల్ సాధనాల ద్వారా వివరాలను సేకరించనున్నారు. స్వీయ గణన చేసేందుకు ఓ క్యూఆర్ కోడ్ను సైతం అందుబాటులో ఉంచారు. ఈ కోడ్ను స్కాన్ చేసి లేదా అందుకు కేటాయించిన ప్రత్యేక వెబ్ పోర్టల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. అనంతరం 11 అంకెల విశిష్ట సంఖ్య వస్తుంది. మే 1వ తేదీ నుంచి జనగణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వారికి ఐడిని చూపించినట్లయితే వారే నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు.